మన జీవితంలో ఒక్కసారి అయినా ఊసరవెల్లి లాంటి మనుషులు ఎదురయ్యారా? ముందు నవ్వుతూ మాట్లాడతారు, వెనుక గుచ్చేస్తారు. అవసరం ఉన్నప్పుడు మన దగ్గరే ఉంటారు, అవసరం అయిపోయిన తర్వాత మనం ఎవరో తెలియనట్టు మారిపోతారు. ఒక ఊసరవెల్లి రంగులు మారడం సహజం, కానీ మనుషులు రంగులు మారితే అది మన హృదయాన్నే గాయపరుస్తుంది. ఇవాళ ఈ వీడియోలో ఊసరవెల్లి లాంటి మనుషులను ఎలా గుర్తించాలి, ఎలా దూరంగా ఉంచాలి, మరి వాళ్ళ వల్ల మన జీవితం ఎలా నాశనం అవుతుంది, చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ కథలో మీరు మీ జీవితాన్ని చూసుకునే అవకాశం ఉంది. వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఇమేజ్. నిన్నటిదాకా నువ్వే నా ప్రపంచం అన్నవాళ్ళు ఈరోజు కనీసం పరిచయం లేని అపరిచితుల్లా ముఖం తిప్పేసుకుంటున్నారు. కాలాన్ని బట్టి వాతావరణం మారడం సహజం, కానీ ఈ సమాజంలో మనుషులు రంగులు మార్చే ఊసరవెల్లుల కంటే వేగంగా మారిపోతున్నారు. నిన్నటిదాకా నువ్వే అన్న ప్రతి మనిషి కూడా ఈరోజు ముఖాలు చాటేస్తున్నారు. అంటే అవసరాన్ని బట్టి వాడుకొని అవసరం తీరినాక ముఖం తిప్పుకునే వాళ్ళ మధ్యలో బ్రతుకుతున్నాం మనం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఒక పెద్ద నాటక రంగమే ఉంది. ఇక్కడ ఎవరికి వారే గొప్ప నటులు. నవ్వుతూ పలకరించే ప్రతి పెదవి వెనుక ఒక స్వార్థం దాగి ఉన్నది. భుజం తట్టే ప్రతి చెయ్యి వెనుక ఒక అవసరం దాగి ఉండొచ్చు. మనం ఎవరిని నమ్ముతున్నాం, ఎవరి కోసం బ్రతుకుతున్నాం, అసలు ఎవరికి ఏ స్వార్థంతో మన దగ్గరికి వస్తున్నారు, ఎవరు ఎలాంటి వారు, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో అసలు మనుషులు ఎలా తయారయ్యారో, వారి మనస్తత్వాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ 10 నిమిషాల ఈ వీడియోలో మీకైతే మన జీవిత ప్రయాణాన్ని మీ కళ్ళ ముందైతే తీసుకురావడానికే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. అసలు మనుషులు రకాలు ఏ విధంగా ఉంటారనేది అయితే ఈ వీడియోలోనైతే చూసుకుందాం. ఈ సమాజంలో ముఖ్యంగా మనకు నలుగురు వ్యక్తులు కనబడతారు. ఆ నలుగురు 4 రకాలు. ఒకరు స్వార్థపరులు. వీళ్ళు మీతో ఎందుకు ఉంటారంటే మీ వల్ల వాళ్ళకు ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కాబట్టి వీళ్ళు మీతో ఉంటారు. వీళ్ళ ఫోన్ కాల్ ఎప్పుడు వస్తుందో తెలుసా? వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే. అప్పుడు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఆ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. మీరే దేవుడు అంటారు, కానీ వాళ్ళ అవసరం తీరగానే మీరు ఎవరో కూడా వాళ్ళకి గుర్తుండదు. అసలు మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. మీరు కష్టాల్లో ఉండి ఒక్కసారి ఫోన్ చేస్తే చాలా బిజీగా ఉన్నాను అని కట్ చేసే రకం వీళ్ళు. వీళ్ళకు బంధాలు ముఖ్యం కాదు, అవసరాలు మాత్రమే ముఖ్యం. వాళ్ళ అవసరం తీరే అంతవరకే మనతో అవసరం ఉంటుంది. వాళ్ళ అవసరం తీరిన తర్వాత మనతో ఎలాంటి అవసరం ఉండదు. రెండో రకం మనుషులు అసూయపరులు. వీళ్ళు అతి ప్రమాదకరమైన వాళ్ళు. వీళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే మన స్నేహితులుగానే బంధువులుగానో నటిస్తూ ఉంటారు. మీరు బాగుంటే వీళ్ళు బంధువులుగాను నటిస్తుంటారు. మీరు బాగుంటే వీళ్ళు అస్సలు చూడలేరు. మీరు జీవితంలో ఒక్క మెట్టు పైకి ఎక్కినా వాళ్ళ కంట్లో నిద్ర ఉండదు. పైకి మాత్రం కంగ్రాట్స్ అని నవ్వుతూ చెబుతూ చాలా సంతోషంగా మనతో మాట్లాడినట్టు నటిస్తారు, కానీ లోపల మాత్రం వీడికి ఈ అదృష్టం ఎలా వచ్చింది అని కుళ్ళిపోతుంటారు. మూడో వ్యక్తులు ముఖస్థుతి చూసేవారు. వీళ్ళ నోటి నిండా తేనె ఉంటుంది, కానీ మనసు నిండా విషం ఉంటుంది. మీ ముందేమో నీ అంత గొప్పవాడే లేడు అని పొగడతలతో ముంచేస్తూ ఉంటారు, కానీ మీరు ఒక్క అడుగు వెనక్కి వేయగానే వేరే వాళ్ళ దగ్గర మీ గురించి లేనిపోని అబద్ధాలు చెబుతూ మీ క్యారెక్టర్ని చంపేస్తూ ఉంటారు. వీళ్ళని నమ్మితే వెన్నుపోటు గ్యారంటీ. నాలుగో వ్యక్తులు నిజమైన మనుషులు. వీళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు, 100లో 1 మాత్రమే. వీళ్ళు మీతో ప్రతిరోజు మాట్లాడకపోవచ్చు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడైతే లోకమంతా మిమ్మల్ని వదిలేసినప్పుడు కూడా మీ వెన్ను తట్టి నిలబడతారు. మీరు తప్పు చేస్తే మొహం మీదే నిలదీసి తిడతారు. వీళ్ళే నిజమైన మనుషులు. కానీ ఇలాంటి వాళ్లకు ఈ రోజులలో భూమి మీద అసలు నమ్మకమే లేదు. ఎందుకనంటే ఈ విధంగా ఎవరైనా ముక్కుసూటిగా ముఖం మీదనే అబద్ధం అబద్ధం అని నిజం నిజం అని చెప్పినట్టు అయ్యేది ఉంటే
వాళ్ళను దగ్గరికి కూడా రానివ్వరు. ఈ రోజులలో సమాజం తీరు ఎలా ఉందంటే మనిషి విలువ మనిషి గుణం మీద లేదు, ఆ మనిషి దగ్గర ఉన్న డబ్బు, పదవి మరియు అవసరం మీదనే మాత్రమే ఆధారపడి ఉన్నాయి. నువ్వు గెలిస్తే ఈ లోకం నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. నీ వెనక 100 మంది నిలబడతారు, కానీ నువ్వు ఒక్కసారి ఓడిపోతే మాత్రం నీకు చేత కాదు అని నీ వైపు వేలెత్తి చూపిస్తారు. రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ అయితే సహాయం చేయడానికి చేతులు రావడం లేదు, కానీ సెల్ఫీలు తీసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడానికి చేతులు ముందుకొస్తున్నాయి. మనుషుల మనసుల్లో బాధ ఎంత ఉన్నా వాట్సాప్ స్టేటస్లలో మాత్రమే పెట్టుకుంటున్నారు. లోపల ఏడుస్తూ బయటకు నటిస్తూ బ్రతికేస్తున్న జీవితాలు మనవి. మనం ఎలా ఉండాలి అంటే మరి ఇంత కలుషితమైన ప్రపంచంలో మనం ఎలా బ్రతకాలి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నీ నీడ కూడా చీకట్లో నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు వేరే వాళ్ళు జీవితాంతం నీతో ఉంటారని ఎలా ఆశిస్తున్నావు? అంచనాలు తగ్గించుకో. నీ బాధలన్నింటికీ అంచనాలే కారణం. నీ బాధలన్నింటికీ అంచనాలే. ఎదుటి వారి నుండి ఏమీ ఆశించకు. నువ్వు సాయం చేశావా మర్చిపో. అంచనాలు వదిలేస్తే ప్రశాంతత దానంతట అదే వస్తుంది. మౌనంగా ఉండు. అందరికీ ప్రతి విషయానికి సమాధానం చెప్పాల్సిన కర్మ నీకు పట్టలేదు. నిన్ను విమర్శించే వాళ్ళను అస్సలకే పట్టించుకోకు. నీ మౌనమే నీ బలహీనత అనుకునే వాళ్లకు నీ విజయం ద్వారా సమాధానం చెప్పు. దూరం పాటించు. విషం చిమ్మె మనుషుల దగ్గర, నెగిటివ్ ఆలోచనలు ఉండే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నవ్వుతూనే దూరం పెంచుకోవాలి. నిన్ను నువ్వే నమ్ముకో. లోకమంతా ఒక్కటై నిన్ను వెలివేసినా కూడా భయపడకు. ఎందుకనంటే నీ మనస్సాక్షికి నువ్వు నిజాయితీగా ఉన్నావా అయితే చాలు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు. ఎవరి మీదనో ఆలోచనలు పెట్టుకొని ఎవరో వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి ఎప్పుడు కూడా ఒకరి మీద మనమైతే డిపెండ్ కాకుండానైతే ముందుకైతే వెళ్ళాలి. జీవితం అంటే కేవలం శ్వాస తీసుకోవడమే కాదు, మనం చేసే 4 మంచి పనులే మన జీవితం. ఈ సమాజం ఏమైపోయినా, ఎదుటివాడు ఎంత చెడ్డవాడైనా నువ్వు మాత్రం నీలోని మనస్తత్వాన్ని చంపుకోకు. ఎందుకంటే రేపు మనం ఈ భూమి మీద నుండి శాశ్వతంగా వెళ్ళిపోయేటప్పుడు కూడా మనం దాచుకున్న ఆస్తులు మన వెంటైతే రావు. మన వెంట వచ్చేది కేవలం ఒక్కటే, మనం సంపాదించుకున్న 4 మంచి మనుషుల ప్రేమ మాత్రమే, మనం ఇతరులకు చేసిన చిన్న సాయం మాత్రమే. ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం మనిషిగా బ్రతుకు, మంచిగా బ్రతుకు. అదే నీ జీవితానికి అసలైన గెలుపు. ఓకే, మరి ఇలాంటి వీడియోల కోసం అయితే నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందాం. ఓకే, మరి బాయ్.